హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో లైట్స్ కెమెరా యాక్షన్ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది జీ5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సుందర్ తను ఒక ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్. తనైతే ఒక జర్నీ స్టార్ట్ చేస్తాడు. తన ఫాదర్ మిస్ అయిపోయిన తర్వాత దాని వెనకున్న మిస్టరీ ఏంటో కనిపెడదామని ఒక జర్నీ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఫాదర్ పాస్ట్ లో ఉన్న మిస్టరీ ఏంటి, అసలు ఆ హిడెన్ డీటెయిల్స్ ఏంటి, వీటన్నిటిని కూడా మీరు ఈ మూవీలో చూడటం అయితే జరుగుద్ది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఎక్కి మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకేం నచ్చలేదు భయ్యా. నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. లో బడ్జెట్ మూవీయే, సో నాకు అంతగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఓకే, ఆ డ్రామా థ్రిల్ అన్నది వర్కౌట్ అయితే చాలని అయితే ట్రై చేసా. నాకైతే అంతగా నచ్చలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, తీసుకున్న నెరేటివ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎంగేజింగ్ గానే ఉంది భయ్యా. కాన్సెప్ట్ కూడా పర్లేదు, బాగానే అనిపించింది. ఫిల్మ్ అంతా కూడా మీకు ఆ స్టోరీ అన్నది కొంచెం ఎంగేజింగ్ అనిపిస్తుంది. ఆ పర్సనల్ డిస్కవరీ కానీ దాన్ని సినిమాటిక్ వేలో మిక్స్ చేయడం కానీ ఇది పర్లేదు, బాగానే అనిపించింది. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ సినిమాటిక్ హోమేజ్ భయ్యా, అంటే మీకు మూవీ మొత్తం కూడా ట్రిబ్యూట్ లా ఉంటుంది అనమాట. ఆ ఫిల్మ్ మేకింగ్ కానీ ఆ సినిమాటిక్ సెటప్స్ కానీ వీటన్నిటికి కూడా ట్రిబ్యూట్ లా ఉంటుంది. అది కొంచెం సినిమాటిక్ పరంగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ భయ్యా ఘోరం. ఇది ఒక డ్రామా థ్రిల్లర్ అనమాట. బట్ ఆ డ్రామా ఏదైతుందో అది అసలు ఎంగేజింగ్ అని అనిపించదు. చాలా స్లోగా ఉంటుంది అండ్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. పొటెన్షియల్ ఉన్నప్పటికీ కూడా ఎంగేజ్మెంట్ అయితే లేదు మూవీలో. నాకు అందుకే ప్రాబ్లమేటిక్ అనిపించింది. మూవీ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. కొన్ని సర్టెన్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి, వాటికి చాలా పొటెన్షియల్ ఉంది, అవి కూడా సరిగ్గా యూజ్ చేసుకోలేదు. పేసింగ్ చాలా స్లో ఉంటుంది. ప్రిడిక్టబుల్ ఎలిమెంట్స్, సర్టెన్ కొన్ని ప్లాట్ డెవలప్మెంట్స్ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఏదో తీసుకెళ్లాలి కాబట్టి ఇలా తీసుకెళ్దాం అన్నట్టుగా ఫోర్స్డ్ గా తీసుకెళ్తారు. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. 2 hours 5 minutes ఉన్నప్పటికీ కూడా రన్ టైం తక్కువే, కానీ అయినా నాకు చాలా బోర్ కొట్టింది భయ్య. చూద్దాం అనుకుంటే జీ5 స్ట్రీమ్ అవుతుంది. మీకు ఓపిక ఉంటే చూడండి. నాకైతే అంత ఓపిక లేదు, నశించిపోయింది. మలయాళం వాళ్ళు స్లో నాకు తెలుసు, బట్ ఈ మధ్యన మరీ స్లో చేస్తున్నారు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. జీ5 స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయి భయ్య, ఇబ్బంది పడతాయి. మరి న్యూడిటీ ఎక్స్ప్లిక్టివ్ సీన్స్ లేవు, కానీ రొమాంటిక్ మూమెంట్స్ అయితే ఉంటాయి కొన్ని. అండ్ బి గ్రేడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన కొన్ని డిస్కషన్స్ కూడా నడుస్తూ ఉంటాయి అనమాట. సో వాటి పరంగా ఇబ్బంది పడతారు. మరి నేనైతే వద్దనే చెప్తా, ఫ్యామిలీతో ఇండివిజువల్ గా చూద్దాం అనుకుంటే. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.